హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్, సెండ్ని సిటీ హాస్పిటల్, విజయవాడ. ఇవాళ నేను బాట్లినమ్ ఇంజెక్షన్ గురించి చెప్తానండి. బాట్లినమ్ ఇంజెక్షన్ అనగానే చాలా మందికి న్యూరలాజికల్ డిజార్డర్స్ లో కూడా యూజ్ చేస్తారు అని తెలియదండి. చాలా మంది బాట్లినమ్ ఇంజెక్షన్ అనగానే ఏదో ఇది అందం పెంచే సాధనం, అంటే ఈ సినిమా ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళకి ఏజ్ తగ్గించుకోవటానికి, ముడతలు తగ్గించుకోవటానికి ఫిల్లర్స్, బాట్లినమ్ ఇంజెక్షన్ వాడుతూ ఉంటారండి. ఎక్కువగా అవేర్నెస్ ఉంది ఇది. కానీ కొన్ని రెసిస్టెంట్ మూవ్మెంట్ డిజార్డర్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లో కూడా మనం బాట్లినమ్ ఇంజెక్షన్స్ మనం వాడతామండి. ఇందులో మొదటిది మోస్ట్ కామన్ గా సఫర్ అయ్యే ప్రాబ్లం అండి, రెసిస్టెంట్ మైగ్రేన్. ఎటువంటి మందులకి రెస్పాండ్ అవని మైగ్రేన్ మనం దీంతో తగ్గించగలుగుతాం. రెండోది, పక్షవాతం వచ్చిన తర్వాత చేతులు కండరాలు బిగుతైపోతే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాటిని వదులు చేయడం అనేది జరుగుతుందండి. మూడోది అంటే మూవ్మెంట్ డిజార్డర్స్. అందులో ప్రప్రథమంగా డిస్టోనియాలో మనం దీన్ని వాడతామండి. మొదటగా అండి, మనం మైగ్రేన్ గురించి మనం మాట్లాడితే దీంట్లో మనం నాన్ ఫార్మలాజికల్, ఫార్మలాజికల్ మెజర్స్ అనేవి రెండు ఉంటాయి. నాన్ ఫార్మలాజికల్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది మెడిసిన్స్ ద్వారా, అంటే నెలకి 3 నుంచి 4 ఎపిసోడ్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ప్రివెంటివ్స్ వాడతాం. దాంతోపాటు అబార్టివ్ మెడికేషన్ అనేది వాడతాం. కానీ కొంతమంది, అంటే అబౌట్ 5% ఆఫ్ మైగ్రేన్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన, మెడికేషన్ రెగ్యులర్ గా వాడినా కూడా వాళ్ళ ఎపిసోడ్స్ తగ్గకపోగా వాళ్ళ జీవన శైలి, వాళ్ళ యొక్క జాబ్స్ ఈ డిజార్డర్ వల్ల ఎఫెక్ట్ అయిపోతా ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళకి ఉపకరించే ఇంజెక్షన్ అండి బాట్లినమ్ ఇంజెక్షన్. ఇది అంటే మొహం మీద, తల భాగంలో సెలెక్టివ్ ఏరియాస్ లో దీన్ని మనం ఒక క్వాంటిటీ, అంటే మెజర్డ్ క్వాంటిటీ ద్వారా ఇంజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళకున్న ఈ మైగ్రేన్ ఎపిసోడ్స్, ట్రిగర్స్, దాంతోపాటు ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ తగ్గించగలుగుతా ఉంటే ఒక్కొక్కరికి దాదాపు 5 నుంచి 6 నెలల వరకు మైగ్రేన్ నుంచి రిలీఫ్ వస్తుందండి. ఆఫ్టర్ ద స్టిపులేటెడ్ టైం మళ్ళీ వాళ్ళు రిపీట్ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. చాలా మంది వాళ్ళ జాబ్ కి బ్యాక్ వెళ్ళిపోతారండి. ఇంకోటండి, పెరాలసిస్ అనగా మనం చెయ్యి కాలు చచ్చిపడిపోవటం. ఇనీషియల్ గా మనం పెరాలసిస్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయడం, అవసరమైతే క్లాట్ రిట్రైవ్ చేయడం, అయితే థ్రాంబోలైసిస్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళ క్లాట్ కరిగించి వాళ్ళ జీవన శైలిని ఇమ్మీడియట్ థెరపీ ద్వారా మనం మాడిఫై చేయగలుగుతాం. కానీ కొంతమందికి మనం ఏం చేసినా కూడా వాళ్ళకి ఫిక్స్డ్ డెఫిసిట్స్ వచ్చేస్తాయి. అంటే పెరాలసిస్ పేషెంట్ ఎప్పుడైనా రోడ్డు మీద నడిచేటప్పుడు మీరు చూస్తే కనుక చెయ్యిలాగా అయిపోవటం, కాలు గట్టిగా కట్టె మాదిరి అయిపోయి లాక్కుంటూ నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బోటాక్స్ ఇంజెక్షన్ అనేది ఏదైతే ఈ కండరాలు బిగుతైపోతాయో మెదడు కంట్రోల్ లేకపోవటం వల్ల సెలెక్టివ్ మజిల్స్ కి మన ఇంజెక్షన్ ద్వారా కండరాలు వదులవుతాయి. కానీ ఇది ఒక సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ హెమిపెరటిక్ పేషెంట్స్ కే, మనకి పెరాలసిస్ పేషెంట్ కి ఇది పనిచేస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి పవర్ అనేది స్పేర్ అయి ఉండాలి. అంటే పవర్ ఉండి కూడా కండరాలు గట్టి పడిపోవటం వల్ల వాళ్ళ మూవ్మెంట్స్ కనుక దీనివల్ల హెండర్ అయితే మనం ఈ ఇంజెక్షన్ ద్వారా వాళ్ళకి రిలీఫ్ అనేది చేయగలుగుతామండి. లాస్ట్ గా అండి, డిస్టోనియా అనేది ఒక సబ్ కేటగిరీ ఆఫ్ నరాల ప్రాబ్లమ్స్ అండి. ఎస్పెషల్లీ ఇవి పార్కిన్సన్స్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. వీటిలో మనం బాట్లినమ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. అందరికంటే బాట్లినమ్ ఇంజెక్షన్స్ కి రెస్పాండ్ అయ్యేది ఈ సబ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్. అందులో మనం మోస్ట్ కామన్ గా చూసి కొన్ని డిజార్డర్స్ చెప్తామండి. మొట్టమొదటి సర్వైకల్ డిస్టోనియా, అంటే మనం ప్రమేయం లేకుండానే తల వెనక్కి వాలటం, పక్కకు వాలటం, ముందలకు వాలటం అనేది జరుగుతూ ఉంటది. ఇది చాలా డిసేబిలిటీగా ఉంటది. దీన్నే మనం సర్వైకల్ డిస్టోనియా అంటాం. దీనికి మనం ఏ మజిల్స్ అయితే హైపర్ యాక్టివ్ ఉన్నాయో వాటికి మనం బోటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం వీటికి రిలీఫ్ చేయగలుగుతాం. నెక్స్ట్ అనేది బ్లెఫరోస్పాజం అండి. ఇది మోస్ట్ కామన్ గా ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లైండ్ అయిపోతారు. ఎస్పెషల్లీ వాళ్ళు రోడ్డు మీద తోలేటప్పుడు కానీ, ఏదైనా రాసేటప్పుడు కానీ, కంప్యూటర్స్ చూసేటప్పుడు కానీ కళ్ళనే మూతలు పడిపోతా ఉంటాయి. సో వాళ్ళ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నా కూడా రెప్పలో వాళ్ళ ప్రమేయం లేకుండా మూత పడిపోవటం వల్ల ఆల్మోస్ట్ ఇది ఫంక్షనల్ బ్లైండ్నెస్ అంటాం. సో ఈ ఏవైతే కండరాలు దీనివల్ల ఇబ్బంది పడతా ఉన్నాయో వీటికి బాట్లినమ్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాటిని రిలాక్స్ చేయగలుగుతామండి. ఇంకో మోస్ట్ కామన్ డిజార్డర్ అని హెమీఫేషియల్ స్పాజం, అంటే ఫేషియల్ నర్వ్ ఇరిటేట్ అవ్వటం వల్ల, ఏదైనా కారణం వల్ల ఇరిటేట్ అవుతే కన్ను మన ప్రమేయం లేకుండా మూతపడటం, మూతిలా పేకటం అనేది జరుగుతూ ఉంటది. ఏదైనా వాళ్ళు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ప్రమేయం లేకుండా కన్ను మూతపడటం వల్ల, మూతి పీకటం వల్ల వాళ్ళకి చాలా సోషల్ డిస్కంఫర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏదైతే కండరాలు మనం ఫేషియల్ నర్వ్ సప్లై చేసే కండరాలని మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల టెంపరీగా ప్యారలైజ్ చేసి వాళ్ళ ఫంక్షన్ అనేది మనం పునరుద్ధరించగలుగుతాం. ఇంకా లాస్ట్ అండి, టాస్క్ స్పెసిఫిక్ డిస్టోనియా, అంటే ఆ పనికే వాళ్ళకి రాసేటప్పుడు చెయ్యి కానీ కాలు కానీ సహకరించదు. ఆ టైంలోనే వాళ్ళకి కొంగరలు పోతా ఉంటాయి, చేతులు కానీ కాళ్ళు కానీ. ఎస్పెషల్లీ ఇందులో మోస్ట్ కామన్ రైటర్స్ క్రాంప్. ఎవరైతే ఎక్కువ రాస్తారో వాళ్ళకి డిస్టోనియా వస్తుంటది. సో వీటిని కూడా మనం ఈఎంజీ గైడెడ్ ఇంజెక్షన్ ద్వారా, బాట్లినమ్ ఇంజెక్షన్ ద్వారా ఆ స్పెసిఫిక్ మజిల్స్ టార్గెట్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇదివరకులా రాసుకోగలుగుతారండి. థ్యాంక్ యూ అండి.